తండ్రివి, సమాధానకర్తవు నాయన ప్రభా. నీ వంటి వారు ఎవరూ లేరు నాయన ప్రభా తండ్రి. ఆరాధనలో మీరుండి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. నడిపించిన మీ ప్రియ బిడ్డను నాయన మీ చేతికి అప్పచెప్తున్నాం నాయన. మీ ఆత్మతో నిండారులా దీవించండి. రెండింతల ఆత్మ అభిషేకం నాయన ప్రభా పాస్టర్ గారి మీదకి దయచేయండి, సహాయం దయచేయండి. నీకు వందనాలు. ఇంకను వాక్యంలోనికి మేము వెళ్ళుచుండగా నాయన ప్రభా తండ్రి, నాయన పాస్టర్ గారిని మీ బోరగా వాడుకోండి. మీరు మాతో మాట్లాడండి. మీ వాక్యం అనే పలుకులు నాయన, వాక్యం అనే ఖడ్గంతో నాయన ప్రభు తండ్రి మా హృదయాల్లో చొచ్చుకొని రండి నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఆరాధన నాయన మీ చేతులకు సమర్పిస్తూ ఈ చిన్ని ప్రార్థన విజ్ఞాపన ధ్వని మీ పాదాలు చేర్చుకోమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో సంఖ్యాకాండం రాశారు. ఎంతమంది రాశారు? నిజంగా బాగా రాశారు. ఈసారి చాలా బాగా రాశారు. ఎక్కువ మంది రాశారు. చప్పలు కూడా తమిళ తెలియజేద్దామా? అందుకని ఫస్ట్, సెకండ్, థర్డే కాకుండా మిగతా వాటికి కూడా ప్రైజెస్ ఇద్దామని, అంటే లైక్ కన్సలేషన్స్ కూడా ఇద్దామని ఆశపడుతున్నా. సో చిన్నమ్మ గారు నిన్నటి దినాన్ని విశాఖపట్నం నుంచి ఇరువురం కలిసి క్షేమంగా తిరిగి రావడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు తను వర్కింగ్, సో ఈవినింగ్ ఆరాధనకు వస్తారు. అయినప్పటికీ మన పెద్దమ్మ గారి ద్వారా మనం అందించడానికి ప్రయత్నిస్తున్నాం. సో ఫస్ట్ పిల్లలకి ఇచ్చేద్దాం, ఆ తర్వాత స్త్రీలకి ఇచ్చేద్దాం. ఈరోజు పరీక్ష కొరకైన పేపర్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండం మీద ఎంతమంది ప్రిపేర్ అయ్యి వచ్చారండి? యా, వెరీ గుడ్. ఎవరు ఇప్పటి వరకు ఒకసారి కూడా రాయలేని వారు రాయండి. మంచి మంచి గిఫ్ట్స్ మీరు పొందుకోండి. తర్వాత మొత్తం అన్నిటి మీద డిసెంబర్లో లేదంటే వచ్చే ఆదివారం కానీ అందరికీ పరీక్ష ఉంటుంది కనుక గమనించవలసింది మనం చేస్తున్నాం. ఫస్ట్ ప్రైజ్ మన మొదలుంటున్న కమలా గారు. చప్పులు కొడుతూ అభిలను తెలియజేద్దాం. సో సెకండ్ ప్రైజ్ మన మొదలుంటున్న హేమ గారు. అందరూ చప్పలు కొడుతూ అభిలను తెలియజేద్దాం. (2026) వచ్చే సంవత్సరం డైరీ వచ్చింది. చప్పలు కొడుతూ అభిలను తెలియజేద్దాం. థర్డ్ ప్రైజ్ మన మొదలుంటున్న రజనీ గారు. పాటలకు మంచి నోట్బుక్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ చప్పలు కొడుతూ అభిలను తెలియజేద్దాం. అదేవిధంగా కన్సలేషన్ మన మొదలు స్నేహ బెంజమిన్ గారికి కూడా విశాఖపట్నం నుంచి వచ్చి మరి ఎగ్జామ్ రాస్తున్నారు కనుక యా స్నేహ గారు చప్పలు కొడుతూ అభిలను తెలియజేద్దాం. నెక్స్ట్ మెన్స్. ఈసారి మెన్స్లో ఇద్దరు రాశారు. ఫస్ట్ ప్రైజ్ స్వరూప్ గారు. ఇద్దరం కలిసి ఇచ్చారు. సో మెన్స్ ఇంకా మిగతా వాళ్ళు కూడా రాయాలని కోరుతున్నాం. ఓకే, నెక్స్ట్ చిన్న గారు మెన్స్ నుంచి రాలేదు, సాయంత్రం ఆరాధనకు వస్తాడు. తనకు సాయంత్రం ఇద్దాం. సంతోషం. బాయ్స్ చిన్న గారు. గర్ల్స్లో ఫస్ట్ ప్రైజ్ ప్రైజీ. న్యూ ఇయర్ డైరీ అమ్మా. సెకండ్ ప్రైజ్ ప్రియాంక. ప్లేస్లో ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు. శ్రీనివాస్ గారు తీసుకుంటారా? శ్రీనివాస్ గారు తీసుకుంటారు. క్లాప్స్. థర్డ్ ప్రైజ్ సారా. క్లాప్స్ కొడదాం.
ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తుంది, ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని ప్యాడ్ ఇచ్చాం. నెక్స్ట్ ఆదర్శ రేచల్. నెక్స్ట్ మౌనిక. రండి రండి. రామన్. రా. రామన్ కూడా రాశాడు, వెరీ గుడ్. సో మిగతా వాళ్ళు అందరూ రాస్తే ఎన్ని మార్క్స్ వచ్చినా ప్రైజ్ వస్తుంది. సో గమనించండి. ఈసారి చిల్డ్రన్కి అందరికి చప్పలు కొట్టాలి, చిల్డ్రన్కి, ఎందుకంటే ఎక్కువ మంది రాశారు. ఫస్ట్ ప్రైజ్ బ్లెస్సీ. చప్పలు కొడదామని తెలియజేద్దాం. నెక్స్ట్ ఆమెన్. క్లాప్స్ కొడదాం. నెక్స్ట్ రూబెన్. ఫస్ట్ టైం రాశాడు రూబెన్, ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాం, థర్డ్ ప్రైజ్. క్లాప్స్. ఆమని. గీతాంజలి రాలేదా? జ్యోతి కమ్. వెరీ గుడ్. గీతాంజలి. జెస్సికా రాలేదా? జెస్సికా. సో వాళ్ళు తర్వాత తీసుకోవాల్సిందే, మనం చేస్తున్నాం. యా కరెక్టే, సరిపోయి. మీకేం అర్థమైంది? వస్తే థ్యాంక్ యూ ఫర్ ది ఇంట్రడక్షన్. సో చాలా సంతోషం. చక్కగా పరీక్షలు రాస్తున్నారు, బహుమతులు పొందుకుంటున్నారు. సో మిగతా వారు కూడా పరీక్ష రాయండి. అదేవిధంగా వచ్చే ఆదివారం మనమందరం సంఘముగా చివరి రోజు నవంబర్ 30వ తారీఖున పడింది, కానీ సంఘమంతా ఈ మాట శ్రద్ధతో వినాలి. ఎందుకంటే ఈ ఆదివారం ప్రభు బల్ల మనం ఇవ్వబోతున్నాం. హల్లెలూయా. సో మొదటి ఆదివారం, డిసెంబర్ మొదటి ఆదివారం స్త్రీల క్రిస్మస్ జరుగుతుంది కనుక, సో ఈ వారమే వస్తున్న 30వ తారీఖునే చివరి దినమున మనం ప్రభు బల్ల ఇవ్వబోతున్నాం కనుక తప్పనిసరిగా ఈ ప్రభు వల్ల ఆరాధనలు అందరూ పాల్పొందండి. ఎందుకంటే ఈ క్రిస్మస్ వేడుక మరియు ప్రభు వల్ల సో ఆ శాంటిటీ పోతుందని, సో ప్రభు వల్ల ఆరాధనకి ప్రత్యేకత, ఆ యొక్క ప్రాధాన్యత ఇచ్చి ప్రభు వల్ల ఆరాధన యథావిధిగా సో జరగాలని ఆశతో సో వచ్చే ఆదివారం పెట్టడం జరిగింది. అటు తర్వాత 4 వారాలే ఉన్నాయి డిసెంబర్లో. మొదటి వారం ఉమెన్స్ క్రిస్మస్, రెండవ వారం మెన్స్ క్రిస్మస్, మూడవ వారం యూత్ క్రిస్మస్, మూడో వారం సాయంత్రం నుండే 3 రోజులు 21, 22, 23 క్యారల్స్, 24న మనకి క్రిస్మస్ ఈవ్ ఫుడ్ ఫెస్టివల్. బట్టలు మొన్న శుక్రవారం దైవ సేవకులు వాక్యం చెప్పారు కదా, విధవరాళ్లకు, వృద్ధులకు, అదేవిధంగా వారికి బట్టలు అందించాలి. సో ఆ రోజే మనం 24వ తారీఖున అందిస్తాం కనుక గమనించండి. 25వ తారీఖున ఇదే స్థలంలో ఉదయం 10 గంటలకి క్రిస్మస్ ఆరాధన ఉంటుంది. 26వ తేదీన మనకి శాస్త్రపేటలో క్రిస్మస్ ఉంటుంది. 27 అంటే చివరి ఆదివారం ఉదయం చిల్డ్రన్స్ సండే ఉంటుంది కనుక గమనించండి. ఇవి ముందే తెలియజేస్తున్నాను కనుక చాలా చక్కగా వినవలసింది మనం చేస్తున్నాం. ఈరోజు మన కొరకు ఏర్పరచబడిన లేఖన భాగము ఆదికాండము 29వ అధ్యాయం 31వ వచనం నుండి ఆదికాండము 30వ అధ్యాయం 24వ వచనం వరకు మనం ధ్యానించబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో వాక్యం చదువుతుంటే సమయం ఎక్కువ అవుతుంది కనుక సో నేను 30వ అధ్యాయం 1 నుంచి 24 వరకు మనం చదువుకుందాం. దానికి ముందు మనం వాక్యంలోనికి వెళ్దాం. సో మీ అందరికీ తెలిసిందే, చాలాసార్లు మనం అబ్రహాము కోసం విన్నాం, ఇస్సాక్ కోసం విన్నాం, యాకోబు ఏశావు కథ విన్నాం, అటు తర్వాత యోసేపు కథకు వెళ్ళిపోతాం.
కానీ ఈ మధ్యలో ఏం జరిగింది అనేది చాలా చదవడానికి కూడా కష్టంగా ఉంటుంది, మనము దీన్ని గ్రహించడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి యాకోబుకి ఎదురవుతుంది. ఏశావును తండ్రిని మోసగించి ఏశావుకి రావాల్సిన జ్యేష్ఠత్వమును హక్కును ఎవరు పొందుకుంటారు? యాకోబు పొందుకున్న తర్వాత ఏం జరిగిందనేది మనం ఈరోజు వినబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు తన అన్న అయిన ఏశావు కోపం నుండి దూరంగా ఉండాలి. ఎందుకంటే తన జ్యేష్ఠత్వపు హక్కును ఒక చిక్కుడుకాయ కూర కొరకు అమ్మివేసిన తర్వాత దీనికి దూరంగా ఉండాలని తల్లి అయిన రిబ్కా, ఎవరండి? ఈ యొక్క యాకోబు యొక్క తల్లి పేరేంటి? రిబ్కా. సో తల్లి అయిన రిబ్కా చెప్పిన ప్రకారం తన మామ, ఎవరండి? మామయ్య, రిబ్కా యొక్క బ్రదర్. సో ఎవరైనా నా ముందుకు రావాలి, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రావాలి. మన మధ్య సుజాత గారు, అదేవిధంగా ఆనందరాజు గారు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. త్వరగా, సమయం నాకు తక్కువ ఉంది, ఎగ్జామ్ కూడా ఉంది కనుక స్టేజ్ మీదకి వచ్చేస్తే మంచిది, ఇంకా సంతోషం. నేను కథ త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే కథ ఎక్కువగా చెప్తున్నాను, కంక్లూజన్ తక్కువగా చెప్తున్నాను చాలామంది నాకు చెప్పారు కనుక కథ నేను మొత్తం అంతా చదివించకుండా త్వరగా చెప్పాలనుకుంటున్నాను. ఎవరండి ఈమె? రిబ్కా. ఎవరండి ఈమె? ఈయన ఇస్సాకు. వీరికి కుమారుడు ఎవరు? యాకోబు, ఏశావు. కానీ ఏశావు అన్న తమ్ముళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? త్వరగా అనీష్ అండ్ కమ్, ఎవరు తన పేరు? హర్ష. కమ్ ఫాస్ట్. ఇద్దరు కుమారులు. సో ఒకడు ఏశావు. త్వరగా రానా, స్లోగా ఉండకూడదు, స్పీడ్గా ఉండాలి. యాక్చువల్గా మన ఓబీ గారి బ్రదర్ వాళ్ళ పిల్లలు అయినప్పటికీ ఈ రోజుకి మనం ఏశావు, ఎవరు? యాకోబు. సో ఏశావు ఏం చేశాడంటే తనకి ఏంటంటే ఆకలి వేసేస్తుంది చిక్కుడుకాయ కోసం. తన జ్యేష్ఠత్వపు హక్కు అంటే ప్రథమ సంతానపు హక్కు, అంటే ఆ యొక్క ఆస్తి కానీ ఆ పేరు కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వచ్చింది. కానీ ఏశావుని ఎందుకు రాలేదంటే ఆ యొక్క చిక్కుడుకాయ చేసిన కూర చేసిన ఆ యొక్క అన్యాయం అని మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా తండ్రి నిద్రిస్తున్న సమయంలో, తండ్రికి చూపు సరిగా లేని సమయంలో వెళ్ళి ఏం చేస్తారంటే ఈ యొక్క ఏశావుకి రావాల్సిన దీవెనను యాకోబు పొందుకున్నట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడి వరకు అందరికీ తెలుసు కదా. దీని తర్వాత ఏం జరిగిందో మనం చూసుకుందాం. సో మీరు మీ ముగ్గురు ఒక్కడ ఉండిపోవచ్చు, మీ ఇద్దరు వెళ్ళిపోవచ్చు. నువ్వు రాను అన్న, మీరు వెళ్ళిపోవచ్చు. సో మీరు ఉండాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరండి ఈయన? యాకోబు, యంగ్ యాకోబు. సో యాకోబు తల్లి రిబ్కా ఏం చెప్పిందంటే, ఒరే బాబు, మీ అన్నయ్య నువ్వు కానీ కనబడితే నీకు అయిపోతుంది, త్వరగా ఇక్కడి నుంచి పారిపో, నువ్వు అంత హక్కు అంతా పొందుకున్నావని. నిద్రపోయిన సమయంలో అంతా తన కొడుకంటే చాలా ఇష్టం కదా ఈవిడికి. ఏం చేసింది? వెంటనే ఇవన్నీ హక్కులన్నీ తనకి ఇచ్చేసి వెళ్ళిపోవడం జరిగింది. హల్లెలూయా. సో అప్పుడు ఎవరండి? తనకి బ్రదర్ సుబ్రహ్మణ్యం గారు రండి. లాబాను. ఎవరండి? రిబ్కా బ్రదర్ పేరేంటి? ఈరోజుకి ఈమె పేరేంటండి? రిబ్కా. ఈయన పేరేంటండి? లాబాను. సో ఈ లాబాన్కి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఎవరో ఒక ఇద్దరు రండి. రాహేలు, లేయా. కమ్ రండి. లేయా, రాహేలు. సో మీరు వెళ్ళిపోవచ్చు. పెద్ద కుమార్తె ఎవరండి? లేయా. చిన్న కుమార్తె ఎవరు? రాహేలు. సో ఎవరు అన్యంగా భావించదు, జస్ట్ మీ అందరికి అర్థం అవ్వడానికి కోసం ఈరోజు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. మనవాడు చిన్నవాడు కాబట్టి పర్లేదు. సో ఈయన ఎవరండి? లాబాను. రిబ్కా వెళ్ళిపోయారు కదండి. అవి ఏం చెప్తుంటే, ఎల్లు మీ లాబాను, మా బ్రదర్ ఉన్నాడు, ఎల్లు మేనమావ, ఈ మేనమావ దగ్గరికి వెళ్ళి కళ్ళు ఆయన దగ్గర ఉండు అని చెప్తారు. ఎవరు? రిబ్కా గారు చెప్పినప్పుడు ఈయన వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. సో అటువైపు చూడాలి అందరూ. ఇక్కడ ముందుకు రానన్న, మీరు కూడా అటువైపు. సో వెళ్తూ ఉన్నప్పుడు రిబ్కా చెప్పిన ప్రకారం తన మామ లాబాను ఇంటికి బయలుదేరి వెళ్తాడు. చాలా రోజులు ప్రయాణం చేస్తాడు. తరువాత అతడు తూర్పు దేశానికి చేరుకుంటాడు. అక్కడ ఒక బావి దగ్గర గొర్రెల కాపర్లు కూర్చొని ఉంటారు. గొర్రెల కాపర్లు రండి నాన్న. గొర్రెల కాపర్లు సాల్మన్ కమ్. ఒక బావి దగ్గర గొర్రెల కాపర్లు కూర్చొని ఉంటారు. ఇక్కడ కూర్చోండి.
కూర్చొని ఉండడం అతడు గమనిస్తాడు. మనవాడు చూస్తాడు, ఏంటి వీళ్ళిద్దరు కూర్చొని ఉండడం గమనించి అక్కడ బావిలో నీరు తీయడానికి పెద్ద రాయి తొలగించాల్సి వస్తుంది. సో ఆ రాయిని తొలగించడానికి వారు ముగ్గురు ప్రయత్నిస్తారు, అంత మనకు తెలిసింది. ఆ గొర్రెల కాపురులను యాకోబు ప్రశ్నిస్తూ, మీరు లాబాను తెలుసా, మీకు లాబాను తెలుసా అని అడుగుతాడు. వారు అవును తెలుసు అని చెప్తారు. అప్పుడే లాబాను చిన్న కూతురు, సో మీరు వెళ్ళిపోవచ్చు మీ ఇద్దరు. సో మీరు కూడా అందాక అక్కడ ఉండొచ్చు, మీరు కొంచెం అటువైపు ఉండొచ్చు. చిన్న కూతురు రాహేలు కమ్. ఈ చిన్న కూతురైన రాహేలు ఆమె తండ్రి గొర్రెలను తీసుకొని బావి, అంటే కొన్ని గొర్రెలను పట్టుకొని బావి వైపుగా వస్తుంది. ఇది బావి అనుకుందాం. బావి వైపుగా వస్తున్నప్పుడు రాహేల్ని చూసి యాకోబు వెంటనే బలం తెచ్చుకొని ఒక్కరే ఒక పెద్ద రాయిని తొలగించి, ఏంటి ఇప్పటి వరకు ఆ పెద్ద రాయిని అందరు కలిపి తొలగించినప్పుడు ఈ అమ్మాయిని చూసినప్పుడు ఏమైంది యాకోబుకి, ఆ పెద్ద రాయి అంతటిని ఒక్కడనే తీసేస్తాడు, మొత్తం అంతా తీసేస్తాడు, ఎందుకంటే బలం చూపించుకోవాలని. తొలగించి ఆమె గొర్రెలకు నీళ్లు పట్టిస్తాడు. ఆమె గొర్రెలు వచ్చాయి కదా, నీళ్లు పట్టించి ఆమెను చూసిన ఆ క్షణం యాకోబు హృదయంలో రాహేలు పట్ల ప్రేమ ఎక్కువగా పెరుగుతున్నట్టు మనము చూస్తున్నాం. రాహేలు పట్ల ప్రేమ పెరిగినట్టు చూస్తున్నాం. ఆమె తన తల్లి రిబ్కా ఇంటి వారు తను తెలుసుకొని ఆమెను చూసిన సంతోషం రాహేలు మెడ మీద పడి ఏడుస్తాడనమాట. మెడ మీద పడి ఏడిసి రాహేలు వెంటనే ఇంటికి వెళ్ళి తన తండ్రి తను చూసి గుర్తుపడతారు, ఈ రాహేలు తన మేనమామ కూతురని గుర్తుపట్టిన తర్వాత ఇంటికి వెళ్ళి తన తండ్రి అయిన లాబాన్ని ఈ విషయం చెప్తారు. లాబాన్ గారు మీదే మెయిన్ క్యారెక్టర్, ఇక్కడ మీ నలుగురిదే ఇక్కడ మెయిన్ క్యారెక్టర్. సో ఈ లాబానుకి వెళ్ళి చెప్పిన వెంటనే లాబాను ఆనందంగా పరిగెట్టుకుంటూ వచ్చి యాకోబు దగ్గరికి ఇటువైపు వచ్చాయండి. హక్కును చేర్చుకుని 1 నెల రోజులు అతన్ని తన దగ్గర ఉంచుకున్న తర్వాత, నీ పని వృధాగా ఉండకూడదు, నీకు ఏ వేతనం కావాలని అడుగుతాడు. తన దగ్గర ఉంచుకొని ఏ వేతనం కావాలని అడిగితే యాకోబు మొదటిగా చూశాడు కదా రాహేల్ని ఇష్టపడ్డాడు కదా. ఈ రాహేల్ని ఇష్టపడిన తర్వాత రాహేల్ కోసం రాహేల్ వివాహం చేసుకుంటానని చెప్పి కావాలంటే 7 సంవత్సరాలు దానికోసం కొలువు చేస్తానని తన యొక్క మామయ్య అయిన లాబానికి చెప్తాడు. యాకోబు ధైర్యంగా చెప్పింది ఏమంటే, మీ చిన్న కూతురు రాహేల్ నాకు భారీగా ఇస్తే నేను మీకోసం 7 సంవత్సరాలు పనిచేస్తాను. సో అప్పుడు లాబాను అంగీకరిస్తాడు. ఎవరికో ఊరందరికి ఎందుకు ఇవ్వడం, నా మేనల్లుడికి ఇస్తే మంచిది కదా అని అనుకుంటాడు. అనుకొని సో వెంటనే 7 సంవత్సరాలు యాకోబు ఒక్క రోజులా అనిపించి, ఎందుకంటే అతను రాహేల్ని ఎంతో ప్రేమించాడు. ఆ 7 సంవత్సరాలు తను ఒక రోజులాగా పనిచేస్తూ ఉన్నప్పుడు మాట ఇచ్చిన లాబాను యాకోబు ఏదైతే మోసం చేశాడో వాళ్ళన్నికి తర్వాత మోసపోయినట్టు మనం చూస్తున్నాం. ఎలాగ మోసపోయాడంటే, వివాహ దినం వచ్చింది, 7 సంవత్సరాలు అయిపోయి వివాహ దినం వచ్చింది. సో ఈ యొక్క లేయా తనకి జబ్బు కళ్ళు అనమాట. సో తన జబ్బు కళ్ళుగా ఉన్నప్పుడు తనకి ఏం చేస్తారంటే, వివాహము చిన్న కూతురు జరిగించక ముందు వాళ్ళ ఆచారం ప్రకారం పెద్ద కూతురు జరిగించాలి. ముసుగేసి ఏం చేస్తాడు, రాహేలు ప్రదేశంలో లేయాని తీసుకొని పట్టుకెళ్ళిపోతారు. వివాహం అయిన తర్వాత ఉదయం తెలుస్తుంది మనోడికి, ఎవరికి, యాకోబుకి, ఈవిడ రాహేలు కాదు లేయా అని. ఎందుకు నాకు ఇలా మోసం చేశావు అని అడిగినప్పుడు ఆశ్చర్యపడి బాధగా లాబాను ప్రశ్నిస్తాడు. మన దగ్గర చిన్న కూతురుని ముందుగా ఇచ్చే రీతు లేదు అని చెప్పి మరో 7 సంవత్సరాలు పని చేస్తే నీకు చిన్న కూతురిని కూడా వివాహానికి ఇస్తామని చెప్తాడు. రాహేలు కూడా యాకోబు భార్య. సో వీరిద్దరూ తనకి 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ భారీగా అయిపోతుంది. యాకోబు అంగీకరిస్తాడు. అతడు రాహేల్ని ఎంతో ప్రేమించి 7 సంవత్సరాలైనా పర్లేదు, మరొక 7 సంవత్సరాలైనా పర్లేదు, ఎంత రాహేల్ అంటే ఇంగ్లీష్లో రేచల్. సో ఎంతైనా ప్రేమించి ఎలాగైనా నేను వివాహం చేసుకోవాలని లేయాతో ఉంటూనే కొలువు చేస్తూ ఉంటాడు. ఈ ఎవరి కోసం, ఈ రాహేలు కోసం. సో దేవుడు లేయా మీద కరుణ చూపిస్తాడు. సో మీరు అందరూ వెళ్ళిపోవచ్చు ఇప్పుడు. సో ఇక్కడ వరకు మనకి కథ తెలుసు. సో వివాహం అయిన తర్వాత ఇద్దరికి వివాహం అయిపోయింది. ఇరువురు భార్యలు కలరు. ఎవరికి, యాకోబుకి. సో ఈ లేయాను దేవుడు ప్రేమించి, సో లేయా అంటే యాకోబుకి ఇష్టం లేదు, కానీ వివాహం చేసుకున్నాడు కాబట్టి కాపురం చేయాల్సి వస్తుంది. కాపురం చేస్తూ ఉంటుండగా వారిద్దరికి ప్రేమ ప్రతిరూపంగా దేవుని కృప వలన సంతానము దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సో లేయా మీద దేవుడు కరుణ చూపి మొదటిగా రూబేను, అంటే దేవుడు నా బాధను చూశాడని చక్కగా
ఎవరు లేయా ఏమో పేరు పెడుతుంది మొదటి కుమారుడికి. రెండవదిగా షిమ్యోను, దేవుడు నా విన్నపాన్ని విన్నాడు. ఏంటంటే తనకి ప్రేమ చూపించడు, కాపురం చేస్తాడు కానీ ప్రేమ చూపించలేని పరిస్థితి ఈ యొక్క భర్త అయిన యాకోబు. ఎందుకంటే తనకి ఇష్టం ఎవరి మీద ఉంది? రాహేలు మీద ఉండడం వల్ల ప్రేమ చూపించలేని పరిస్థితి. ఆ సమయంలో ఒకటి కుమారుని పుట్టిన తర్వాత ప్రేమ చూపిస్తాడేమో అని ఆశపడింది. నా కుమారుడు పుట్టాడే, దేవుడు నా బాధ చూశాడు అని ఆలోచిస్తుంది. రెండవదిగా రెండో విన్నపం వింటాడు, నా విన్నపం విన్నాడు, షిమ్యోను అని పేరు పెడతాను. సో ఈ విధంగానైనా రెండో కుమారుడు, 2 కుమారులు నాకు పుట్టారు కదా, నన్ను ప్రేమిస్తాడే అని లేయా అనుకుంటుంది. మూడవది లేవి, ఇప్పుడు నా భర్త నాకు కలుసుకుంటాడు అని లేవికి అప్పుడైనా నన్ను ప్రేమిస్తాడు. మూడో వాడు పుడతాడు, అయినప్పటికీ ఉండదు. నాలుగవదిగా యూదా పుడతాడు. ఎవరండి? యూదా. ఈసారి నేను దేవుని స్తుతిస్తాను, హల్లెలూయా. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే రూబేను మొదటివాడా? యాకోబుకి మొదటివాడావాడు రూబేను. ఏ విధంగా అయినప్పటికీ కానీ రూబేను సంతానం నుండి దావీదు రాలేదు, కానీ యేసు ప్రభు రాలేదు. కానీ రూబేను యూదా చివరి వాడైన, లేయాకి చివరి వాడైన యూదా సంతానం నుండి దావీదు వచ్చాడు, యేసయ్య వచ్చాడు, హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ కూడా రూబేను ఒక విషయంలో జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకున్నట్టు మనం చూస్తాం. కానీ ఇక్కడ ప్రాముఖ్యంగా నేను మన యాకోబు, లేయా, రాహేలు కోసం నేను చెప్పాలని ఆశపడతాను. తర్వాత కొద్ది కాలం తర్వాత లేయాకి ఏమవుతుందండి? గర్భం రాదు. అప్పుడు తండ్రి అయిన లాబాను, తండ్రి మాయమైపోయారు. ఎవరు? లాబాను. తండ్రి అయిన లాబాను ఏం చేస్తాడండి? సో వారికి 2 దాసీలు ఉంటారు. ఎవరండి? లేయాకి మరియు రాహేలుకి. సో ఎవరైతే ఈ తండ్రి అయిన లాబాను ఈ లేయాకు ఒక దాసిని ఇస్తాడు, రాహేలుకు ఒక దాసిని ఇస్తాడు. లేయా దాసి పేరేంటండి? జిల్ఫా. ఏంటండి? జిల్ఫా. ఇది బాగా గుర్తుంచుకోవాలి. సో ఈ లేయాకి 4 పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆనందం దొరకలేదు. సో ఏం చేస్తుందంటే ఈ లేయా ఈ బిల్హాని, సో ఈ బిల్హాతో పాటు నువ్వు వెళ్ళి శయనించు, వెళ్ళి బిల్హాతో పాటు ఈ రాత్రంతా నువ్వు ఉండు. సో బిల్హాతో పుట్టిన కుమారుడి పేరేంటండి? ఇష్మాయేల్. ఏంటండి? ఇష్మాయేల్. ఈ అక్రమ సంతానమైన ఇష్మాయేలు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ముస్లిమ్స్. ఆ యొక్క ఇష్మాయేలు సంతానం నుండి వచ్చిన వారే ముస్లిమ్స్. సో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. సో ఆ విధంగా తెచ్చినప్పటికీ ప్రేమ ఉండదు. ఎందుకంటే ఏంటి? ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉంది? రాహేలుకు ఉంది. రాహేలు మీద యాకోబుకు ఉంది. ఇప్పుడు రాహేలు దగ్గరికి వెళ్ళిపోదాం. రాహేలుకి అసూయ. ఎందుకు? ఎన్ని సంవత్సరాలైనా తినికి గర్భం రాదు, కానీ తిని 4 పిల్లలు, ఇంకొక పిల్లడు కూడా వేరే వ్యక్తి ద్వారా పుట్టించి ఇలా చేస్తుంది ఈ లేయా అనేసి. ఈ రాహేలు దూతల ద్వారా సంతానం పొందించుకోవాలని, సో రాహేల్ లేయాకు పిల్లలు పుడుతుండడానికి చూసి బాధపడుతూ ఆమె తన సేవకురాలు బిల్హాను యాకోబునికి ఇచ్చి, బిల్హాకు పుట్టిన పిల్లలు దాను, నఫ్తాలి. ఈ దాను నఫ్తాలిని ఈ గర్భం లేదు కదా అని పుట్టించడం జరుగుతుంది. అటు తర్వాత తన సేవకురాలు జిల్ఫా, ఇందాక చెప్పాను కదా, జిల్ఫా యాకోబుకి ఇచ్చి తనకు పిల్లలు పుట్టడానికి గాదు, ఆషేర్ అని పిల్లలు పుట్టిస్తారు. ఒకరోజు లేయా తన కుమారుడు రూబేను తెచ్చిన మంతరకారులను రాహేలు అడిగింది. ఏంటి? ఒక మంచి ఫ్రూట్ని కూడా ఇవ్వాలని ఆలోచిస్తుంది. దానికి ప్రతిగా లేయాకు యాకోబుతో ఉండే అనుమతి లభిస్తుంది. సో దానికి ఫలితంగా లేయాకు మరిన్ని పిల్లలు కంటారని ఇష్షాకారు, జబూలు, దీనా అని 11 మంది ఇప్పుడు మనం చూసాం పిల్లలు. దేవుడు రాహేలును గుర్తించి చివరకు దేవుడు రాహేలు ప్రార్థన విని ఆమెకు కూడా గర్భం ఇస్తాడు. హల్లెలూయా. సో ఈ రాహేలు చాలా బాధపడుతూ ఉంటుంది. అయ్యో నా అక్క అయిన లేయాకు జబ్బు కలుదాయి, మోసం చేసి పెళ్లి చేశారు. మోసం చేసి పెళ్లి చేసిన ఈ లేయాకు దేవుడు ప్రేమించి గర్భం ఇచ్చాడే, నాకేంటి ఎన్ని సంవత్సరాలైనా గర్భం లేదు, అందరు నన్ను గొడ్రాలంటున్నారు. పిల్లలు లేని వారికి ఆ కాలంలోని అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. గొడ్రాలని అనేవారు. పిల్లలు కలిగిన వారికి అధిక ప్రాముఖ్యత ఉండడం మనం చూస్తున్నాం. సో ఈ రాహేలుకి ఎంత అయినప్పటికీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వక దేవుడిని ప్రార్థన చేసి వేడుకున్నప్పుడు దేవుడు ఏమంటుందంటే, రాహేలు యోసేపు
అనే వ్యక్తి పుడతాడు. అంటే ఆనందంతో దేవుడు నా అవమానాన్ని తొలగించాడు. ఎవరు పుట్టడం వల్ల? యోసేపు పుట్టడం వల్ల. ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ, పిల్లలు పుట్టలేనప్పటికీ రాహేలుకి యోసేపు అనే వ్యక్తి, ఇది యాకోబుకి 12వ సంతానం. ముందే 11 మంది సంతానం ఎప్పుడండి? ఎవరితోని? ముగ్గురితోని కలిగి ఉంటాడు. లేయా, బిల్హా, జిల్ఫా. సో ఈ ముగ్గురితోని 11 మంది సంతానాన్ని కలిగినప్పటికీ ఈ 12వ వ్యక్తిగా ఈ రాహేలు, అధికంగా ప్రేమించిన రాహేలు ద్వారా ఎప్పుడైతే రాహేలుకు కుమారుడు పుట్టాడో, యోసేపు అని పేరు పెట్టిందో, అలాగా 12 పిల్లలు, 11వ అబ్బాయిలు మరియు ఒక అమ్మాయి కూడా పుడతారు. ఇది యాకోబు కుటుంబ కథలోని అత్యంత చాలా కష్టమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా మనము మన జీవితాల్లో కూడా ప్రేమించకుండా, భర్తలు భార్యలను ప్రేమించకుండా ఇటువంటి బిల్హా, జిల్ఫా వంటి వారితో ఉంటున్నారేమో. భార్యలు నిజంగా భర్తలను ప్రేమించకుండా కాపురము చేస్తున్నారేమో. ఈరోజు ఈ యొక్క యాకోబు జీవితంలో మనం చూసుకున్న ప్రతి విషయము, ఈ కథలో మనం విన్న ప్రతి విషయము, ఈ 12 మంది పిల్లలను కనిన తర్వాత రాలేని ఆనందం ఎప్పుడైతే నిజంగా ప్రేమించిన రాహేలు ద్వారా దేవుడు అనుగ్రహించిన యోసేపు కనిన తర్వాత యాకోబుకి ఆనందం కలిగినట్టు చూస్తున్నాం. హల్లెలూయా. కిందటిసారి మనం యోసేపు కథ కూడా విన్నాం కదా. రూబేను వీళ్ళందరూ యోసేపు దగ్గరికి వచ్చి మోకరించినట్టు మనం చూస్తున్నాం. సో ఆ కథలోకి నేను వెళ్ళను కానీ, సో ఇక్కడ వాక్యంలోనికి మనం వెళ్దాం. సో వాక్యం ఏంటంటే, ఈరోజు మన కొరకు ఏర్పరచబడిన వాక్యం. సో గజిబిజి ఏంటండి? గజిబిజి జీవితంలో కృప కలిగిన దేవుడు. హల్లెలూయా. అంశం రాసుకుందామా? గజిబిజి జీవితంలో కృప కలిగిన దేవుడు. హల్లెలూయా. సో మోసగాడైన యాకోబు తన తండ్రిని మోసగించి చివరికి తన యొక్క మామ ద్వారా మోసపోయి 14 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత జరిగిన వివాహం ఎవరితో? రాహేలుతో జరిగినప్పటికీ కూడా ఆ యొక్క ప్రశాంతత లేదు. సో ఈరోజు కూడా యాకోబు వంటి జీవితం నీవు నేను కలిగి ఉన్నామేమో. మోసం చేసావేమో నువ్వు ఎవరికో, ఆ మోసం వల్ల నువ్వు మోసపోతావని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రియమైన సంగమా, ఎవరినైనా నువ్వు మోసం చేసినప్పుడు, ఎవరికైనా నువ్వు అబద్ధం చెప్తున్నప్పుడు, నీ భర్తకు కానీ భార్యకు కానీ అబద్ధం చెప్తున్నప్పుడు నీకు కూడా అదే విధమైన తీర్మానం జరుగుతుందని, అదే విధమైన పరిస్థితి నీ భర్త ద్వారా కానీ భార్య ద్వారా కానీ వస్తుందని, నీ పిల్లలకి మోసం చేస్తూ ఆ పిల్లలే నిన్ను కూడా మోసం చేసే పరిస్థితి వస్తుందని జ్ఞాపకం చేసుకో. ప్రియమైన సంగమా, నీ కుటుంబంలో, నీ యొక్క జీవితంలో ఇటువంటి బిల్హా, జిల్ఫా వంటి వ్యక్తులు రావచ్చు. నీ యొక్క భర్త దగ్గర ఇలాంటి బిల్హా, జిల్ఫా వంటి వ్యక్తులు రావచ్చు. కానీ నిజముగా ఎప్పుడైతే రాహేలును ప్రేమించాడో, వీళ్ళందరితోని చేసిన పనులన్నిటినీ విడిచిపెట్టి దేవుడు నా నిందను తొలగించాడని రాహేలు ఎప్పుడైతే సంతోషించిందో, ఆ విధంగా నిన్ను కూడా సంతోషింపజేయడానికి ఈరోజు ఈ యొక్క కథ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కథలోని మనం విన్నదేంటి? ఇష్టం లేని వారిని వివాహం చేసుకొని, వాళ్ళు చెప్పిన రీతిగా ఇష్టం లేని వారితో శయనించి పిల్లల కంటూ వచ్చినప్పటికీ ఏ యొక్క ప్రాముఖ్యత కానీ ప్రాధాన్యత కానీ లేకుండా నీ జీవితం ఉందేమో. ఈరోజు నీ భర్త మీద ఇష్టం లేకుండా నువ్వు కాపురం చేస్తున్నావేమో. ఈరోజుకైనా నిజమైన ప్రేమ కలిగి నీ భర్తను ప్రేమించి, భర్త అయితే నీ భార్యను ప్రేమించి నిజమైన ప్రేమ కలిగి జీవించినప్పుడు నీ మీద ఉన్న నింద, ఈరోజు వరకు నిన్ను నిందిస్తున్నారేమో ఎవరైనా, ఈరోజు వరకు నిన్ను ఏదైనా అంటున్నారేమో, ఈరోజు వరకు నిన్ను ఇబ్బంది పడుతున్నారేమో నీ అత్త మామలు, లేదో ఈరోజు వరకు నిన్ను చీయని చూస్తున్నారేమో. దేవుడు నీ మీద ఉన్న నిందను తొలగించడానికి నిజమైన ప్రేమ కలిగిన దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు. హల్లెలూయా. సో రాహేలు మీద ఉంటున్న నింద, గొడ్రాలు నువ్వు, మీ నాన్న మోసం చేసి మీ అక్కనిచ్చి పెళ్లి చేసేసాడు,
నిన్ను నిజంగా ఇష్టపడిన వాడిని నీ కోసం 14 సంవత్సరాలు కొలువు చేయించాడు. నిజంగా యాకోబు చేసింది కూడా తప్పే కదా, అవునా కాదండి? యాకోబు తన అన్నని తండ్రిని మోసగించాడు, చివరికి తానే మోసపోయాడు. అయినప్పటికీ దేవుడు కృప కలిగిన దేవుడు. హల్లెలూయా. ఎంత మోసగించినప్పటికీ దేవుడు తనకి జ్యేష్ఠత్వ హక్కునిచ్చాడు. యాకోబు కుమారుడైన యోధా గోత్రం నుండే దావీదును పుట్టించాడు. యేసు ప్రభు కూడా అదే గోత్రం నుండి రావడానికి కృప చూపించాడు. హల్లెలూయా. సో మనం అందరం ఆలోచించినట్లయితే ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా ఆ విధంగా ఉందేమో. ఇష్టం లేని వివాహాలు జరిగిస్తున్నారేమో. ఇష్టం లేని వివాహాలు జరిగించవద్దు. తల్లిదండ్రులు పిల్లలకి, భార్య అయితే భర్తను ప్రేమించకుండా కాపురము చేస్తున్నారేమో, భర్త అయితే భార్యను ప్రేమించకుండా కాపురము చేస్తున్నారేమో. ప్రేమ లేని కాపురము వ్యర్థము కనుక గమనించవలసిందిగా మనం చేస్తున్నాము. ప్రేమ కలిగి, మన వాక్యం సెలవిస్తుంది కదా, ప్రేమ కలిగి సత్యము పలుకుచు క్రీస్తు వలె నడవాలి. అప్పుడే కదా సంఘం విస్తరిస్తుంది. ఈరోజు సంఘం విస్తరించకపోవడానికి కారణం ఏంటి? నీవే కదా, నేనే కదా, నీ కుటుంబంలో ఉంటున్న సమస్యే కదా, మన కుటుంబంలో ఉంటున్న సమస్యలే కదా. ఎంతకన్నా మన కుటుంబంలో ఉన్న సమస్యల కోసమే మనం ఆలోచించుకొని ఉంటే ఎప్పుడు మనం దేవుడిని ప్రకటిస్తాం? దేవుడు మాత్రం కృప కలిగిన దేవుడు అండి. ఇటువంటి గజిబిజి పరిస్థితి నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నప్పటికీ వేరే వ్యక్తి నీకు నచ్చినప్పుడు ఆయనతో శయనించడానికి వెళ్ళడం, వేరొక వ్యక్తి నీకు నచ్చినప్పుడు ఆమెతో శయనించడానికి వెళ్ళడం, ఇది సంఘంలో ఉన్న వారికి సబబు కాదని సంఘంలో తెలియజేయడం జరుగుతుంది. దేవుడు నీకు ఇచ్చిన భార్య యందు నీవు ప్రేమించవద్దురే ఉన్నావు. భార్య అయితే భర్తకు లోబడి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఇటువంటి ప్రేమానురాగాలు భర్తల మధ్యలో తగ్గిపోతున్నట్టున్నాయి. చాలామంది పిల్లల కోసం ఈయనతో ఉండాల్సి వస్తుందండి, పిల్లల కోసం ఈమెతో ఉండాల్సి వస్తుందండి. మా ఆవిడ గొప్ప గయ్యాలిది, నా భర్త ఊరి మీద తిరుక్కొని ఊరు అందరితో ఉంటున్నాడండి అనేవంటి పరిస్థితులు నేడు లోకంలో ఉండాల్సినవి సంఘంలోకి వచ్చాయి. ఎలాగైతే లేయా 4 పిల్లలు పుట్టిన తర్వాత కూడా తనకు సంతానం కలగలేనప్పుడు తన యొక్క దాసుల్ని ఇచ్చి పంపించి లోకంలో ఉన్న ఆచారంను ఈ యొక్క తన యొక్క జీవితంలోకి ఆహ్వానించిందేమో. ఈరోజు లోకంలో ఉన్న ఆచారాలు, లోకంలో ఉన్నవన్నీ సంఘంలోనికి వచ్చేస్తున్నాయి. కనుక సంఘమా మనమందరం సిద్ధపడి కన్యకల వలె ఉండాలి. కన్యకలు అంటే ఏంటండి? కల్మషం ఏమీ ఉండదు. మనమందరం కూడా కల్మషం లేని వారిగా ఉండాలి. సో వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. ఇప్పటి వరకు ఏం జరిగిందో దేవుడికి తెలుసు, నీకు తెలుసు. కానీ చాలామంది న్యూ ఇయర్ రోజు రిజల్యూషన్స్ తీసుకుంటారు కదా. ఈరోజే నేడే రక్షణ దినం, నేడే అనుకూలమైన సమయం వాక్యం తెలియజేస్తుంది కదా, అవునా కాదా? సో మనము చాలామంది జిమ్కి జనవరి నుంచి నేను వెళ్తాను అని అనుకుంటారు. ఆ రోజు వెళ్తే కుదరదు. ఆ రోజు ఏదైతే నువ్వు నిర్ణయం ఆలోచించి వచ్చిందో ఆ రోజు నువ్వు ప్రారంభించాలి. నేనేదో బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను అనుకుంటాం, కానీ ఎప్పుడో పెడదాం అనుకుంటాం. ఎప్పుడైతే నీకు ఆలోచన వచ్చిందో ఆ రోజు నుంచే నువ్వు ప్రారంభించాలి. అప్పుడే అది ఫలభరితంగా ఉంటుంది. తర్వాత అంటే అది తర్వాతగానే ఉండిపోతుంది. సో ఏదైనప్పటికీ కుటుంబంలో ఉంటున్న సమస్యల ద్వారా ఇంకొకరు సువార్త ప్రకటించలేకున్న పరిస్థితి నేటి సంఘములలో వస్తుంది. ఈ యాకోబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబును మనం చెప్పుకుంటున్న ఈరోజు కూడా యాకోబు జీవితం ఎంత అధ్వానమైన పరిస్థితి మనం చూసాం. తన మామ ద్వారా మోసగించబడ్డాడు. ఈరోజు కూడా నీవు ఎవరి ద్వారా మోసగించబడుతున్నావేమో. ఏదో ప్రేమను చూపించి నీతో వారు ఉంటున్నారేమో. నిజమైన ప్రేమ చూపించిన వారు మనకు అక్కర్లేదు కదా. కొద్ది క్షణాలకు ప్రేమ చూపించిన వారే మనకు కావాలి. నేటి యవనస్తులు కూడా నేటి దినాల్లో చదువుకుంటున్న వయసులో చదువు కన్నా ఎక్కువగా ఈ యొక్క ఆకర్షణలకు లోనై
ఈ తెలియని వయసులో ఈ ప్రేమలకు లోనై ఇప్పుడు నాకు ఉద్యోగం ఉందా, సద్యోగం ఉందంటే ఇంకేం ఉండదు. ఇష్టపడిపోవడం, తల్లిదండ్రులకు వేధించడం చేస్తున్న పరిస్థితులు అధికముగా లోకంలో ఉన్నాయి. లోకం నుంచి నేటి సంఘములోకి ఆ యొక్క లోకాచారాలు వస్తున్నాయి. నీవు ఒక ఉద్యోగం సంపాదించి లేదా స్థిరపడి తర్వాత నీవు వివాహం కొరకు ఎదురు చూసి, వివాహం తర్వాత ప్రేమ ఎంత నిజముగా ఉంటుందో, వివాహంకు ముందున్న ప్రేమ అంతా తన్ని మెప్పించడం కోసమో వాళ్ళని మెప్పించడం కోసమో ఏదో కంటిన్యూ చేయాలి. తిక్కమక్క పరిస్థితులు ఇందాక చూసాం కదా, గజిబిజి పరిస్థితుల్లోనే ఉంటుంది. సో ఆ పరిస్థితిలో ఉన్న మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు గజిబిజి పరిస్థితిలో ఉన్నావు, ఏం చేయాలో తెలీదు. నిజమైన ప్రేమ వద్దు మనకి. కొద్ది కాలం అవసరమైన ప్రేమలు, అల్పకాల స్వల్ప భోగాలు మనకి అవసరమైపోయాయి. నేటి సంఘములో ఈ చివరి ఆదివారం, వచ్చే వారం మనం ప్రభు బల్ల తీసుకున్నాం కనుక ఇది చివరి ఆదివారంగా మనం గ్రహిస్తూ క్రిస్మస్కి వెళ్ళిపోతున్నాం. సో ఈ క్రిస్మస్కి మనం ఏ విధంగా వెళ్ళాలి, ఈ క్రిస్మస్ ఆనందం మనం పంచాలంటే చాలామంది గృహాల దగ్గర సువార్త ప్రకటించడానికి ఓపెన్ చేయమంటే ఓపెన్ చేయలేరు. ఎందుకు? వాళ్ళ కుటుంబమే దరిద్రంగా ఉంటే బయట కూర్చొని పెట్టి ఏం చెప్తారు ఇంకా. అందుకే చాలామంది ప్రేయర్స్ పెట్టరు వాళ్ళ ఇంట్లో. ఎందుకు? ఓహో వీళ్ళు క్రిస్టియన్సా అని తెలిసిపోద్దని భయం. ఓహో వీళ్ళు క్రైస్తవులు అంటే ఇప్పుడు వరకు క్రైస్తవులు అని తెలీదు, ప్రార్థన పెడితే తెలుస్తుంది. ఆ విధంగానే సువార్త ప్రకటించవచ్చు. సో వీళ్ళంతా ఇలా చేస్తున్నారు, ఏటి సినిమా పాటలు మాకు బయటకు వినబడతాయి, వీళ్ళేమో క్రిస్మస్ వస్తే క్రిస్మస్ వినబడిపోతుంది అన్నట్టు అనుకుంటారు. ఇటువంటి గజిబిజి పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో, ఇటువంటి తికమత పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. నిజమైన ప్రేమ ఎప్పుడైతే ఫలించిందో, యోసేపుకి ఏమంటారు? ఫలించడి కొమ్మ. ఇంతమంది పుట్టారు, 11 మంది, కానీ ఫలించడి కొమ్మ ఎవరు? యోసేపు. సో 4వ వాడైన యోధాకి వచ్చిన ఆధిక్యత రూబేనికి రాలేదు. సో మనం చూసుకున్నట్లయితే యాకోబు జీవితము చాలా తికమక జీవితము, లేయా జీవితము చాలా తికమక పరిస్థితున్న, గజిబిజి పరిస్థితున్న జీవితము. అదే ఈ యొక్క రాహేలు జీవితం కూడా తికమక పరిస్థితిలో ఉంటున్న జీవితం మనం చూస్తున్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉంటున్న మనందరికీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దగ్గరికి వచ్చి మాట్లాడమని అనుకుంటా. ఈరోజు కరెంట్ పోయింది. ఈరోజు దేవుడు మనందరినీ చేంజ్ చేయాలని. బిల్హా వంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఈ జీవితంలో? జిల్ఫా వంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఒకసారి పరిశీలించుకుందాం. ఈరోజు దేవుడు ఎందుకో ఈ యొక్క వాక్యం నాకు ఇంకేమైనా చెప్పచ్చు, ఇలాంటి విషయాలు ఎందుకు అవునా కాదండి, ఇంకేమైనా చెప్పచ్చు. ఎందుకో ఈ యొక్క పరిస్థితిని మీ అందరి ముందు ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. సో ఒకవేళ మీ జీవితంలో ఇటువంటి పరిస్థితులు, నీకు నిజంగా ప్రేమించే నీ భర్తను వదిలేసి వేరే వ్యక్తితో ఉంటున్నావేమో, నిజంగా ప్రేమించే నీ భార్యను వదిలేసి వేరే వ్యక్తితో ఉంటున్నావేమో, నిజంగా ప్రేమించే దేవుణ్ణి వదిలేసి ఈరోజు నీవు లోకంలో పడిపోయావేమో. ఈ 3 విషయాలు యవనస్తులు, పిల్లలు ఆకర్షణ లోనైపోతున్నారేమో. దేవుడు మాత్రం కృప కలిగిన దేవుడు అండి. నిజంగా నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమించే దేవుడు. తండ్రిని మోసగించినా, అన్నను మోసగించినా, సో ఈ లోకంలోనే ఉన్న ఏ చోటి కర్మ ఈ చోటి కర్మ ఈ చోటు కూడా అనుభవిస్తావు. సో ఆ విధంగానే యాకోబు తన మామ ద్వారా మోసగింపబడ్డాడు. కానీ దేవుడు మాత్రం కృప కలిగిన దేవుడు. నిజంగా ప్రేమించిన ఆవిడని 14 సంవత్సరాలు కొలువు చేశాడు. పాపం వివాహమై ఒకవేళ మీకు 14 సంవత్సరాలు అయినా ఎవరైనా ఉన్నారేమో. సో ఇంత సంవత్సరాలు లేని ప్రేమను దేవుడు ఈ క్రిస్మస్ ప్రారంభిస్తున్నాం. వచ్చే వారం ప్రభుబల్లో మనం ప్రవేశిస్తున్నాం. మన అందరం వచ్చే వారం ఈ యొక్క ప్రేమను కలిగి, నిజమైన ప్రేమ, విడువక ప్రేమించే ప్రేమ
కలిగిన యేసు ప్రభు కలిగి మనందరం జీవించడానికి ముందడుగేద్దాం. గొడ్రాలు నిన్ను అంటున్నారేమో, చింతించద్దు. పాపాత్ముడైన స్త్రీనే దేవుడు ఏం చేశాడండి? చుట్టుపక్కల అందరూ, యాజకులందరూ, అటువంటి పరిచయులందరూ వచ్చి రాళ్ళతోని కొట్టాలని ధర్మశాస్త్రం, ఏది మోషే ధర్మశాస్త్రం చెబుతుంది అని యేసు ప్రభు మధ్యలో ఇలా నిలబడి ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆమె పడినప్పుడు, ఇవేం చెప్తావు అని అడిగినప్పుడు, మీలో ఎవరైనా పాపము లేనివాడు ఉంటే మొదట ఆమె మీద రాయి వేయాల. వాక్యం సెలవిస్తుంది కదా, మొదట నీ కంటిలో ఉంటున్నా దూలమును తీసివేయు, తర్వాత ఎదుటి వాని ఉంటున్న కంటిలో నలుసును తీసుకోవచ్చు. సో దేవుడు ఇప్పుడు వరకు నువ్వు పాపపు జీవితంలో ఉన్నావేమో. పాపాత్మురాలైన స్త్రీ ఎంతో పాపములు చేసింది. ప్రతి దినము, ప్రతి పూట, ప్రతి గడియ చేస్తుందేమో. దేవుడు మనందరికీ ఒక అవకాశం మాత్రం ఇస్తున్నాడు. ఎప్పుడైతే రాహేలు ఇంత వేదనతో అందరూ తిడుతున్నప్పుడు, అందరూ ఇవన్నీ అన్నప్పుడుకి విశ్వాసంతో ఉందో, నిజమైన ప్రేమ ఎప్పుడైతే యోసేపు ద్వారా కలిగింది. ఎందుకంటే వాళ్ళిద్దరు ప్రేమ ప్రతిరూపంగా గర్భఫలం రియల్గా ఎవరి ద్వారా పుట్టిన వాళ్ళు కాదు, వాళ్ళిద్దరికి కలిపి వాళ్ళకి ప్రేమకి పుట్టిన కుమారుడిని యోసేపు పుట్టినప్పుడు ఆ కుటుంబంలో ఆనందం కలిగింది, నింద తొలగిపోయింది. సో నీ నింద తొలగిపోవాలంటే ప్రేమ ఉండాలి. హల్లెలూయా, నిజమైన ప్రేమ ఉండాలి. సో ఈరోజు నిజమైన ప్రేమ కలిగి మనం అందరం జీవిద్దాం. నీ భర్త మీద నిజమైన ప్రేమ చూపిద్దాం, భార్య మీద నిజమైన ప్రేమ చూపిద్దాం, పిల్లల మీద నిజమైన ప్రేమ చూపిద్దాం. అనవసరంగా యవనస్తులు కానీ పిల్లలు కానీ మీరు ఒక సెటిల్ అవ్వకుండానే, ఒక పొజిషన్కి రాకుండానే వేరే ఆలోచనలకి మాత్రం వెళ్ళవద్దు. ఇలాంటి గజిబిజి పరిస్థితుల్లోకి చిన్న వయసులో ఎంత గజిబిజి పరిస్థితుల్లోకి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. గనుక స్థిరపడిన తర్వాత దేవుడు కార్యం జరిగిస్తాడు. స్థిరపడిన తర్వాత దేవుడు ఘనపరుస్తాడు. మనల్ని బలపరచువాని అందే సమస్తము మనం చేయగలం. ఈరోజు వరకు బలం లేని వారిగా, ధైర్యం లేని వారిగా ఉంటున్నాం. ఎందుకంటే మన పాపం మనకి చూపిస్తుంది, ఇది నువ్వు చేసిన పాపం, నువ్వేం చెప్తావు, నువ్వు పాపం చేసావు, నువ్వు ఇంకొకరికి ఏం చెప్తావు అని చూపిస్తుంది. కానీ దేవుడు కృప కలిగే దేవుడు. హల్లెలూయా. దేవుని కృప నీ మీద, నా మీద, సంఘం మీద, సార్వత్రిక సంఘముల మీద ఉండునుగాక. ఆమేన్. అందరూ తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలయ్యా తండ్రి. ఈరోజు వరకు పాపం అనే ఊబిలో మేము పడిపోయి ఉన్నాం. బయటికి రాలేని పరిస్థితిలో మేము ఉండిపోతున్నామయ్యా. నిజమైన ప్రేమను మేము కలిగి ఉండలేకపోతున్నాం. నిన్ను కలిగిన మేము నిన్ను దూరం చేసుకున్నాం. ప్రభా, నీవు ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభా తండ్రి, మేము సువార్త ప్రకటించడానికి మమ్మల్ని మేము మొదటిగా సరి చేసుకోవాలని మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. ప్రభా తండ్రి, వచ్చే వారం ప్రభు బల్లో మేము నిజమైన ప్రేమ కలిగి, ఈ వారం అంతా మా కుటుంబంలో నిజమైన ప్రేమ కలిగి, ఈ గజిబిజి పరిస్థితుల నుండి విడుదల పొంది మేమందరము ప్రభా నీ సన్నిధిలో ప్రభు వల్ల ఆచరించి సంతోషముతో నీ యొక్క జన్మదిన వేడుకలు, నీవు మా జీవితంలో పుట్టావని ఈ లోకంలో మేము చాటి చెప్పడానికి మమ్మల్ని అందరినీ ఆయుధపరచండి, బలపరచండి, ధైర్యపరచండి, ఘనపరచండి అయ్యా. నీకు వందనాలు ప్రభా. రాహేలుని ఎంతో ప్రభా గొడ్రాలని వేధించినప్పటికీ, లేయాని ఎంతో జబ్బు కలది మోసం చేసి పెళ్లి చూసుకుందని వేధించినప్పటికీ, యూదా ద్వారా, యోసేపు ద్వారా నీవు ప్రభా తండ్రి కార్యము జరిగించావు. వారి యొక్క జీవితాల్లో సంతోషము దయచేసావు. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు కూడా ప్రభా నిజమైన ప్రేమ ఎప్పుడైతే మేము కలిగి ఉంటామో ఆ సమయంలో నీవు నిజముగా మా జీవితంలో, మా కుటుంబం ఉంటున్న సమస్యలన్నిటి నుండి విడుదల పొందడానికి ఒక మార్గం చూపిస్తావని
ప్రభా మాట్లాడిన దేవా నీకు వందనాలంటూ 2 చేతులు ఆకాశం అయిపెత్తి మన జీవితం పరిశోధించుకుందాం. ఈ యొక్క వాక్య ఫలింపు నిమిత్తం ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రార్థన చేయవలసింది మనవి చేస్తున్నాం. వాక్యాన్ని ఎత్తుబట్టి ప్రార్థన చేయవలసింది మనవి చేద్దాం. 2 చేతుల ఆకాశం వైపు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఆదరణకర్త ఆత్మస్వరూపి నీకు స్తోత్రములు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. దేవా మీకు వందనాలు, వందనాలు. మహోన్నతుడు, మహాగణుడు మా తండ్రి, దేవాన్ని ప్రేమను బట్టి నీ దయను బట్టి నాయన మీ వాక్యము చేత తండ్రి మా నడక, మా ఆలోచనలు, మా తలంపులు తండ్రి, మా ఊహలు చెడ్డవి నాయన. దేవా తండ్రి మరొక దినము తండ్రి, దేవా నాయన నీ దాసుని ఎత్తి పట్టుకుని తండ్రి నాయన, దేవా నాయన మేము మా బాల్యము నుండి తండ్రి మా ఊహలు చెడ్డవి నాయన. దేవా నీ వాక్యం పట్ల మేము స్థిరపడినట్లు సహాయము దయచేయండి. దేవా మా నడకలో తండ్రి, మా కన్నవారి పట్ల తండ్రి నాయన, తోబుట్టు వారి పట్ల నాయన యథార్థము కలిగి జీవించడానికి సహాయము దయచేయండి. దేవా నాయన ఆనాడు తండ్రి నాయన, దేవా యాకోబు ఏసావు జీవితంలో జరిగిన తండ్రి నాయన, దేవా తండ్రి ఆ స్వార్థపూరితమైనటువంటి నాయన ఆలోచన మాలో కలగకుండా నాయన మా పిల్లల పట్ల తండ్రి నాయన కృప చూపించండి. దేవా నీ కృపను బట్టి నాయన, దేవా ఈ లోకంలో నీ సాక్షులుగా మేము జీవించడానికి సహాయము దయచేయండి. నీ సాక్ష్యము కలిగి బ్రతకడానికి సహాయము దయచేయండి నాయన. కలుషితమైపోయిన ఈ లోకంలో తండ్రి, దేవా నాయన నీ పరిశుద్ధులుగా తండ్రి నాయన నీ వాక్యాన్ని ప్రకటించడానికి తండ్రి, నీ వెలుగును కలిగి తండ్రి నాయన, దేవా తండ్రి నీ ప్రేమను తండ్రి ప్రకటించడానికి సహాయం అనుగ్రహించండి. నీ పిల్లలు వాడుకోండి తండ్రి. అనేక మార్లు తండ్రి నాన్న ఇటు రీతిగా మమ్మల్ని గర్దించి బలపరుస్తున్నందుకు మీకు వందనాలు. దేవా నీ వాక్యం పట్ల మమ్మల్ని స్థిరపరుస్తున్నందుకే మీకు వందనాలు. మేము చేయి సకల కార్యములు తండ్రి నాయన నీ చిత్త ప్రకారం జరిగించడానికి సహాయము దయచేయండి. దేవా నీ సన్నిధిలో నీ పిల్లలు తండ్రి నాయన ఇటువంటి ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు తండ్రి నాయన, ఈ వ్యభిచారపు ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు తండ్రి, ఈ జారవత్వము తండ్రి నాయన యవ్వన బిడ్డలు ఉన్నారు, అయ్యో ప్రభువా నీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. దేవా వారితో మాట్లాడండి తండ్రి, వారి హృదయాలను తండ్రి నీ వైపు తండ్రి తిప్పండి నాయన, సహాయము చేతి దేవా బలపరచండి, స్థిరపరచండి. సంఘము తండ్రి నీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి నాయన. ఇంకనూ తండ్రి నాయన ఈ పట్టణ ప్రాంతాల్లో తండ్రి, పల్లె ప్రాంతాల్లో నాయన దేవా నిన్ను గూర్చి ప్రకటించడానికి నాయన మీరే సహాయం అనుగ్రహించండి. నీ దాసుని నోటిని ఇంకనూ తండ్రి బలముగా వాడుకుని తండ్రి నాయన, దేవా తన సేవా జీవితాన్ని తండ్రి నాయన, దేవా నాతో మాతో మా అందరితో తండ్రి నాయన, దేవా నీ ప్రేమ నీ నామ మహిమార్థం జరిగించడానికి సహాయము దయచేయండి. ఈ దినము తండ్రి నాయన ఎత్తబడిన వాక్యం మా హృదయాల్లో ఫలింప చేయమని అడుగుతున్నాము, సహాయము దయచేయండి. ఇప్పుడు ఎప్పుడు నాయన ఎల్లప్పుడూ మీతో తండ్రి నాయన కలిసి జీవించడానికి మానవాళి అంతటినూ తండ్రి నాయన మీ కృపలో నడిపించమని నజరేయుడని యేసు పరిశుద్ధ నామములో చిన్న ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా. యాకోబు మోసగాడై యాకోబు మోసగాడై యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని
విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటిని చేరెను. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబుకు చాలిన దేవుడ నీవేనయ్యా, యాకోబుకు చాలిన దేవుడ నీవేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. ముగించుకుందాం. చెప్పబడిన వాక్యం అందరి జీవితంలో కార్యసిద్ధి కలగాలి. దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు కదా. సో ఇవన్నీ కార్యసిద్ధి కలుగు నిమిత్తం దేవుడి యొక్క కూడికి ఆశీర్వాదకరంగా జరిగించిన విధానం బట్టి 2 చేతులు ఆకాశమే పెట్టి దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధుడా 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 ప్రేమగా పరలోకపు తండ్రి యేసు ప్రభువా, మీ నామానికి లెక్కనే స్తుతి 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 స్తోత్రాలు 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 తండ్రి నాయన. ఇదిగో ప్రభా, గత ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు మమ్ములి, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని తండ్రి మరుక్షాలు నీ పాదాచంతలో చేరి నీ నామాన్ని స్తుతించి గణపతి మహిమ ఆరాధించడానికి నాయన, అలాగే తండ్రి దాసుడు ద్వారా నాయన మాతో ప్రతి ఒక్కరితో నీ మాట్లాడినందుకే స్తోత్రం, మమ్మల్ని దర్శించినందుకే స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా తండ్రి నాయన, ఇదిగో తండ్రి ప్రభా నాయన, ఈ లోకానుసారమైన జీవితం అది పరలోకం చేర్చదు. ఈ లోకానుసారమైన బ్రతుకు దేవుడికి ఇష్టడిగా ఉండనివ్వదు నాయన. ఇదిగో ఈ లోకము ఒక పూట కూటు కోసం ఏసావు తన దేశత్వం అమ్ముకొని ఇదిగో భ్రష్టుడైపోయాడు. యాకోబు పొందుకొని అయ్యా ఇశ్రాయేలు ప్రజలకి ఆయన ఒక అండగా, ఇశ్రాయేలు ప్రజలకే తండ్రిగా ఈరోజు వారసుగా నిలబడ్డాడు తండ్రి. స్తోత్రం. అవును తండ్రి ప్రభా, రాహేలు నాయన గొడ్డురాలుగా పిలబడినప్పటికీ, లేయా అనేకమైన కుమారులు కలిగినప్పటికీ తన భర్త నుంచి ప్రేమ పొందుకోలేకపోయి, కుమారులు అయితే కలిగేది కానీ తన భర్త నుంచి ప్రేమ పొందుకోలేకపోయి, ప్రేమ ఉన్నప్పటికీ రాహేలు కుమారులు పొందుకోలేకపోయింది. అవును తండ్రి, అయినప్పటికీ నాయన నీ వద్దకు చేరినప్పుడు నాయన ఇదిగో రాహేలు ద్వారా యోధా గోత్రాన్ని సృష్టించి, యోధా గోత్రము ద్వారా యేసు క్రీస్తు నజరేయుడు రక్షకుడిగా ఈ లోకాన్ని రప్పించిన తండ్రి. స్తోత్రం. అలాగే నాయన రాహేలు ద్వారా ఇదిగో తండ్రి ప్రభా యోసేపు ద్వారా నాయన ఇదిగో ఈ ప్రపంచానికి నాయన ఫలించడే జీవితాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రం దేవా. అలనాడు ప్రభా తండ్రి నాయన, అలనాడు యేసోపు వలె యోధా గోత్రం వలె ఈరోజు నాయన స్తుతించే వారంగా, నీ నామాన్ని మహింపరిచే వారిగా, నీ సంఘములో అయ్యా నా తండ్రి ప్రభా మేము ఫలించేవారిగా ఉండేలాగా సహాయం చేయం. ఈరోజు ఎవరైతే లోకానుసారం కాకుండా ఆత్మానుసారమైన జీవితం, వాక్యానుసారమైన జీవితం జీవించడానికి ముందుకొచ్చి ప్రతి ఒక్కరు సిద్ధపడిలాగా సహాయం చేయమని, కూడా వచ్చిన ప్రతి బిడ్డని పేరు పెట్టి దీవించి ఆశీర్వదించమని, వచ్చే నెల జరగబోతున్న ప్రతి ఆదివారం జరగబోతున్న ప్రతి కార్యక్రమం నీ నామానికి మహిమకరంగా, నీ నామానికి ఘనతకరంగా, నీ నామానికి ప్రభావకరంగా జరుగులాగిన నీవే సహాయం చేయమని, ఏ ఆటంకులు అడ్డులు అవంతా రాకుండా యేసుక్రీస్తు నామమున పెట్టి ఆటంకులు లయపరుస్తూ దూరపరుస్తూ నీ నామానికి మహిమకరంగా జరుగుల సహాయం చేయం. ఈ క్రిస్మస్ మహోత్సవ కార్యక్రమం అంతట్లో నీ తోడు, నీ సహాయం మాకు అందించమని, సమస్త మహిమ ఘనత ప్రభ ఒక్కరే పొందుకోమని నజరేయుడైన యేసు నామమున పేరట అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం ఈరోజు ఆరాధనలో పాల్పొందిన ప్రతి ఒక్క బిడ్డకు, వారి యొక్క అవసరతలకు, ఆరోగ్య పరిస్థితులకు, ఆర్థిక పరిస్థితులకు
సదాకాలము తోడేండు నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, ప్రవేశనామమున సంపూర్ణ విజయము, అపవాదికులకు అనంత నాశము కలుగునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.